రైస్, చపాతీలోకి టేస్టీగా ఉండే ఆలూ టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు దినుసులు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆలు ముక్కలను వేసి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఆలు కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి రుచికి సరిపడా సాల్ట్, కారము, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టొమాటో సాఫ్ట్‌గా అయిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకొని అంతా ఒకసారి కలిపి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టుకొని ఆలు కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, చివరిగా కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకుంటే ఆలు టొమాటో కర్రీ రెడీ.